ఇండియన్ నేవీ బలం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. శత్రువుల రహస్య ఎత్తుగళ్లను చిత్తు చేసేలాగా అత్యాధునిక దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన నౌకలు నౌకాదళంలోకి ప్రవేశించాయి. మరి ఆ 3 నౌకల ప్రత్యేకతలేంటో చూద్దాం. భారత జలాలపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఒకేసారి 3 అత్యాధునిక స్వదేశీ యుద్ధ నౌకలు భారత నౌకాదళంలోకి ప్రవేశించాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ప్రసిద్ధ శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్టు వేదికగా ప్రధాని మోదీ ఈ 3 అస్త్రాలను జాతికి అంకితం చేశారు. స్టెల్త్ యుద్ధ నౌక దునగిరి, భారీ సర్వే నౌక సంశోధక్, జలంతర్గామి అగ్రే ఇవి నౌకదళ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనున్నాయి. దునగిరి నౌక అత్యాధునిక స్టెల్త్ యుద్ధ నౌక. బ్రహ్మోస్ క్షిపణులు, మధ్యశ్రేణి గగనతల క్షిపణి వ్యవస్థ వంటి శక్తివంతమైన ఆయుధాలు, సెన్సార్లతో దీన్ని తీర్చిదిద్దారు. సుదీర్ఘ సముద్ర కార్యకలాపాలకు అనువుగా బహుముఖ ఆధిపత్యం ప్రదర్శించేలా దీన్ని రూపొందించారు. సంశోధక్ నౌక ఒక భారీ సర్వే నౌక. తీర ప్రాంత, లోతైన సముద్ర జలాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించడానికి, రక్షణ, పౌర అవసరాల కోసం సముద్ర గర్భ డేటాను సేకరించడానికి ఇది ఉపయోగపడుతోంది. ఇక అగ్రే అనే నౌక అర్నాల తరగతికి చెందిన జలంతర్గామి విధ్వంసక నౌక. తీర ప్రాంత జలాల్లో శత్రు జలంతర్గాములను గుర్తించి నాశనం చేసేందుకు దీన్ని రూపొందించారు. రక్షణ రంగంలో స్వావలంబన కోసం భారత్ చేస్తున్న కృషికి ఈ నౌకలు నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు.